ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ షెడ్యూల్ అయితే లాస్ట్ కి అయితే వచ్చేసింది భయ్యా. మనం నిజంగా చాలా 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 వెయిట్ చేసినాం మనం ఐపీఎల్ షెడ్యూల్ గురించి. ఎట్టకేలకైతే మార్చి 22 నుంచి అయితే మ్యాచ్లు అయితే స్టార్ట్ కాబోతున్నాయి. అండ్ మార్చి 22 కి ఫస్ట్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ అండ్ మే 25 కి అయితే ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. కానీ ఇక్కడ ఆర్సీబీ ఫ్యాన్స్ అండ్ సిఎస్కే ఫ్యాన్స్ కి అయితే కొంచెం డిసప్పాయింట్మెంట్ న్యూస్ అయితే ఒకటి ఉంది భయ్యా. అది ఎందుకంటున్నాను, నా వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. చలో వీడియో అయితే చూద్దాం మరి. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ కుమార్ బ్లాగర్. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ఐపీఎల్ కి అయితే కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ భయ్య. మరి దాని తర్వాత సండే రోజు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ ఉన్నది. అండ్ నెక్స్ట్ మ్యాచ్ అదే రోజు ఈవినింగ్ అయితే మనకు సిఎస్కే వర్సెస్ ముంబై అయితే ఉన్నది. నిజంగా ఐపీఎల్ మ్యాచెస్ అయితే ఒకదాని మొత్తం దుమ్ము దులిపి ఆరేస్తే భయ్య. ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్స్, ప్రతి ఒక్క ఐపీఎల్ ఫ్యాన్స్ అయితే నిజంగా పండగ అంతే, ఇంకా ఏముండదు. ఆ 2 months అయితే నిజంగా ప్రతి ఒక్కరికి ఫెస్టివల్ లాగానే, ప్రతి ఒక్క మ్యాచ్ ఫెస్టివల్ లాగానే ప్రతి ఐపీఎల్ ఫ్యాన్స్ కి కూడా. మరి ఇక్కడ మొత్తం టోటల్ గా 74 మ్యాచెస్ భయ్య. మరి 74 మ్యాచెస్ లో ఇక్కడ 10 టీమ్స్ అయితే ఆడబోతున్నాయి. కాబట్టి ఫస్ట్ గ్రూప్ ఏ లో 5 టీమ్స్ అండ్ గ్రూప్ బి లో 5 టీమ్స్ ఉన్నాయి. మరి గ్రూప్ ఏ లో టాప్ వచ్చేసి కేకేఆర్ ఉంటే గ్రూప్ బి లో టాప్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ ఉన్నది భయ్య. ఒకటి చెప్తా వినండి, ఎస్ఆర్హెచ్ మన హోమ్ టీమ్ కాబట్టి ఫస్ట్ మనము హోమ్ టీమ్ ఎస్ఆర్హెచ్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి ఎస్ఆర్హెచ్ ఎవరెవరితోని 2 times ఆడబోతుంది, ఎవరెవరితోని 1 time ఆడబోతుంది, వీటి గురించి మనం తెలుసుకుందాం ఒకసారి ఈ వీడియోలో. అండ్ దాని తర్వాత ఈ వీడియో తర్వాత నెక్స్ట్ కూడా మిగతా టీమ్స్ కూడా ఉంటాయి కాబట్టి వాటి గురించి కూడా ఒక్కొక్క టీం గురించి క్లారిటీగా మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఈ వీడియోకి అయితే నాకు రెస్పాన్స్ వచ్చేసి ఒక 500 likes అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా మీ నుంచి. అండ్ ఈ కష్టానికి మీరు నాకు చేయబోవాల్సింది ఏం లేదు భయ్యా, కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఆ లైక్ బటన్ కూడా లైక్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే కొత్త వాళ్ళకి వీడియో రీచ్ అవుతుంది. అందుకనే ఫస్ట్ మనం సరే ఎస్ఆర్హెచ్ అయితే ఫస్ట్ గ్రూప్ ఏ లో కేకేఆర్ టాప్ లో ఉంది కదా, ఇక్కడ గ్రూప్ బి లో కూడా ఎస్ఆర్హెచ్ టాప్ లో ఉన్నది. ఎస్ఆర్హెచ్ మొత్తం టోటల్ గా ఎన్ని గేమ్స్ ఆడబోతుంది, ప్రతి టీం కూడా 14 గేమ్స్ అయితే ఆడతారు ఈచ్ టీం. కానీ ఇక్కడ ఆర్సీబీ తోని సిఎస్కే తోని నిజంగా ఆర్సీబీకి సిఎస్కేకి ఎంత మంది ఫ్యాన్ బేస్ ఉన్నారు భయ్య. అలాంటి టీమ్స్ తోటి ఎస్ఆర్హెచ్ ఓన్లీ 1 మ్యాచ్ మాత్రమే ఆడబోతుంది. అది కూడా నిజంగా ఐపీఎల్ బ్రో అట్లా ఎందుకు చేసాం నాకు అర్థం కాదు. కానీ ఎస్ఆర్హెచ్ ఆర్సీబీతో ఆడినప్పుడు మరి ఆర్సీబీ హైదరాబాద్కి రావద్దా భయ్య, మరి సిఎస్కే హైదరాబాద్కి రావద్దా భయ్య? ఎందుకు భయ్య? మా కోహ్లీ భయ్యని, మా ఎంఎస్ ధోని భయ్యని హైదరాబాద్ కు తీసుకురాలేకపోయినావు, అట్లా షెడ్యూల్ రెడీ చేసినావు. నిజంగా ప్రతి ఒక్క నిజంగా హైదరాబాద్ ఫ్యాన్ కి అయితే నిజంగా డిసప్పాయింట్మెంట్ భయ్య. ఆర్సీబీతోని ఒకటే మ్యాచ్ ఉంది ఎస్ఆర్హెచ్ కి, అండ్ సిఎస్కే తో కూడా ఒకటే మ్యాచ్ ఉంది, మిగతా 2 teams తో కూడా ఒకటే మ్యాచ్ ఉంది. దీని గురించి ఒకసారి క్రిస్టల్ క్లారిటీగా మనం తెలుసుకుందాం. ఫస్ట్ గ్రూప్ ఏ లో కేకేఆర్ ఉంది, గ్రూప్ బి లో ఎస్ఆర్హెచ్ ఉంది టాప్ లో. ఎస్ఆర్హెచ్ అయితే ఆపోజిట్ లో ఉన్న కేకేఆర్ తోని 2 times ఆడుతుంది. అండ్ ఎస్ఆర్హెచ్ గ్రూప్ లో ఉన్న మిగతా 4 teams తో కూడా 2 times ఆడుతుంది. అండ్ ఇక్కడ ఆపోజిట్ గ్రూప్ ఏ లో ఉన్న మిగతా టీమ్స్ తోటి కేకేఆర్ తో కాకుండా మిగతా టీమ్స్ తో అయితే 1 time మాత్రమే ఆడుతుంది. ఇదైతే షెడ్యూల్ భయ్యా. అండ్ ఎస్ఆర్హెచ్ కే కాదు, మిగతా టీమ్స్ కూడా సేమ్ అంతే. ఇప్పుడు గ్రూప్ ఏ లో ఉన్న 5 teams వాటికి ఏవైతే ఆపోజిట్ ఉంటాయో గ్రూప్ బి లో వాటితోని 2 times ఆడతాయి మ్యాచెస్. అండ్ గ్రూప్ ఏ లో ఉన్న టీమ్స్ తోటి 2 times ఆడతాయి. ఇక్కడ ఉన్న గ్రూప్ బి లో ఉన్న టీమ్స్ తోటి 1 time ఆడుతుంది. మీకైతే క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ అయితే వీడియో అయితే చూడండి, చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇవైతే నిజంగా షెడ్యూల్ భయ్య ఎస్ఆర్హెచ్ కి అయితే. కానీ ఇక్కడ చాలా మందికి అయితే ఆర్సీబీ ఫ్యాన్స్ కి, సిఎస్కే ఫ్యాన్స్ కి చాలా డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే మన కోహ్లీ భయ్యని, మనం ఎంఎస్ ధోనిని, వీళ్ళందరినీ మనం చూడాలని ఎంతో ఎగ్జైట్ ఫీల్ అవుతాం. మనం ఐపీఎల్ అంటేనే ఒక పండగ లాంటిది. అది దసరా, సంక్రాంతి ఎట్లయితే పండుగలు సంవత్సరానికి ఒకసారి వస్తాయో అదే సంవత్సరానికి ఒకసారి మనకు ఐపీఎల్ వస్తుంది భయ్య. ఈ 2 months మనం చాలా ఎంజాయ్ చేస్తాం కాబట్టి అలాంటి ప్లాట్ఫామ్ ఐపీఎల్. మరి కోహ్లీ లాంటి, ఎంఎస్ ధోని లాంటి ప్లేయర్స్ మనకు హైదరాబాద్ కి రాకుండా ఆ షెడ్యూల్ క్రియేట్ చేయడం అనేది నాకైతే చాలా డిసప్పాయింట్మెంట్ లాగా ఉంది భయ్య. మరి మీ ఒపీనియన్ ఏంది కింద కామెంట్ సెక్షన్ లో అయితే రాయండి. మీ ఒపీనియన్ కూడా అదే ఉంటుంది భయ్య. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా అదే ఒపీనియన్ ఉంటది, ఒకసారి అయితే కామెంట్ చేయండి. అండ్ దీని తర్వాత నెక్స్ట్ రేపు కూడా Feb 19 నుంచి కూడా ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ అయితే జరగబోతుంది భయ్య.
మరి దాని గురించి ప్రివ్యూస్ రివ్యూస్ కూడా మన ఛానల్లో వస్తాయి. అండ్ ఐపీఎల్ ఫుల్ ప్రివ్యూస్ రివ్యూస్ మన ఛానల్లో వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇవాళ ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడినాం కాబట్టి, అండ్ నెక్స్ట్ సిఎస్కే ఉన్నది, ముంబై ఉన్నది, ఆర్సీబీ ఉంది. అండ్ వాళ్ళ గురించి కూడా ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను మాట్లాడతా ఖచ్చితంగా. మరి వాళ్ళు ఆడబోయే గ్రౌండ్స్ ఏంటి, వాళ్ళు ఆడబోయే టీమ్స్ ఏంటి, మరి ఎవరెవరితోని 2 times ఆడుతున్నారు, ఎవరెవరితోని 1 time ఆడుతున్నారు, అండ్ వాటి గురించి కూడా తెలుసుకుందాం మనం. కానీ ఇక్కడ ఎస్ఆర్హెచ్ అయితే ఫస్ట్ 10 matches కనుక చూసుకుంటే మాత్రం వాళ్ళకి గెలిచే ఛాన్స్ అయితే హై ఉన్నాయి భయ్య. ఎందుకనంటే ఓన్లీ కేకేఆర్ లో అండ్ ఓన్లీ కోల్కతాలో మాత్రమే కొంచెం బౌలింగ్ పిచ్ ఉంటది కాబట్టి కొంచెం టర్న్ ఉంటది, కొంచెం ఫ్లాట్ బ్యాటింగ్ వికెట్ అయితే కాదు. కాబట్టి ఆ ఒక్క మ్యాచ్ కొంచెం ఇబ్బంది పడతారు తప్ప మిగతా మ్యాచ్లు అన్ని చూసుకుంటే మాత్రం వేరే గ్రౌండ్లలో ఉన్నాయి, అంత ఫ్లాట్ బ్యాటింగ్ వికెటే. కాబట్టి మన ఎస్ఆర్హెచ్ కనుక చూసుకుంటే అభిషేక్ శర్మ మొత్తం 6 అభిషేకం చేస్తున్నాడు, ట్రావిస్ హెడ్ హెడేక్ తెప్పిస్తాడు, అండ్ క్లాజెన్ ఉన్నాడు, అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఇలాంటి ప్లేయర్స్ ఉన్నారు. అండ్ ఇప్పుడు ముంబై షమి కూడా వచ్చిండు బౌలింగ్, మరి ఎట్లా వేస్తారో చూడాలి. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఎస్ఆర్హెచ్ అయితే దుమ్ము దులిపి ఆరేస్తుంది భయ్య. అంతే, ప్రతి ఒక్క ప్లేయర్ కూడా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అవ్వాల్సిందే. ఈ సీజన్ మాత్రం ఖచ్చితంగా ఫైనల్లో ఉంటది ఎస్ఆర్హెచ్ అని చెప్పేసి నా ఒపీనియన్. అంతే, ఎందుకంటే అట్లా ఉన్నది. మన బ్యాటింగ్ ఆడారు, ఒక్కొక్కరు చుక్కలు చూపించేసారు, ఎన్నో రికార్డులు బ్రేక్ చేశారు, మళ్ళీ రికార్డులు కొత్త రికార్డు క్రియేట్ చేశారు, అది కూడా కంపల్సరీ. అంతే. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా నా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అండ్ ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ గురించి కూడా మనం ఫుల్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం, రివ్యూస్ కూడా చెప్పుకుందాం. దాని తర్వాత వచ్చి ఐపీఎల్ గురించి కూడా ఫుల్ రివ్యూస్, ప్రివ్యూస్, ప్రెడిక్షన్స్ ఏదంటే అది దుమ్ము దులిపి ఆరేద్దాం అంతే. కానీ క్లారిటీగా చెప్దాం. ఒకవేళ మీకు నా వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని పెట్టుకోండి, నేను వీడియో చేయగానే మీ దాకా వస్తుంది కాబట్టి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.